మీది కాదు, యుద్ధం యెహోవాది. ఈ యుద్ధం మీది కాదు. ఈ యుద్ధాన్ని చేయవలసింది మీరు కాదు, ఈ యుద్ధాన్ని చేయవలసింది దేవుడు. వాళ్ళు నీకు వ్యతిరేకంగా కాదు లేచింది, దేవునికి వ్యతిరేకంగా లేచారు వాళ్ళు. కాబట్టి యుద్ధం చేయవలసింది దేవుడు. దేవుడు చేయవలసిన యుద్ధాన్ని మనం చేస్తే, మనం చేయవలసిన యుద్ధాలు మనం చేయాలి. దేవుడు చేయవలసిన యుద్ధాలు దేవుడు చేస్తాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. నువ్వు చేయవలసింది ఏంటి? మనం చేయవలసిన వాటిని మనకు ఎవరు బోధిస్తారు? దేవుడు అంటాడు, నేను నీ నోటికి తోడుగా ఉంటాను, అహరోను నోటికి తోడుగా ఉంటాను. మీరేం చేయాలో అవన్నీ నేను బోధిస్తాను, మీరు దాన్ని ఫాలో అయితే చాలు. ప్రైజ్ ది లార్డ్. యెహోషాపాతుకు దేవుడు ఒక చక్కని ఆలోచనని బయలుపరిచాడు. యెహోషాపాతు దాన్ని ఫాలో అయ్యాడు, దాన్ని అనుసరించాడు. అది ఒక భిన్నమైన ఆలోచన కావచ్చు, అది విచిత్రమైన విధానం కావచ్చు, అది ఏ నరుడికి అర్థం కాని విషయం కావచ్చు. లోకస్తులుగా అది ఒక వెరితనంలాగా అనిపించవచ్చు, లోకస్తులుగా అది ఒక పిచ్చితనంలాగా అనిపించవచ్చు. యుద్ధ భూమికి ఎవరైనా స్తుతిస్తూ వెళ్తారా? ఆరాధన చేస్తూ వెళ్తారా? ఆరాధన చేయాల్సింది ఎక్కడ? దేవుని మందిరంలో. దేవుని సేవించవలసింది ఎక్కడ? దేవుని సెలవు నిలబడి. కానీ వాళ్ళు యుద్ధ సన్నద్ధులై పరిశుద్ధ అలంకారముతో వాళ్ళు దేవుని స్తుతిస్తూ, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని స్తుతిస్తూ యుద్ధ భూమికి వెళ్ళారు. వీళ్ళు యుద్ధ భూమికి వెళ్ళేసరికి దేవుడు యుద్ధం చేసి శత్రులందరి మీద దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి, యూదా వారికి, లేక యెహోషాపాతుకు దేవుడు అఖండ విజయాన్ని ప్రసాదించారు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి అందరు గట్టి 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 గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రాత్రి మనం అందరూ, ప్రభువా నేను చేయవలసింది ఏంటి? నేనేమి చేయవలేను? సమస్యలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, పోరాటాలు ఉన్నా, నేనేం చేయాలి ప్రభువా? నేను చేయవలసిన దాన్ని నాకు బోధించండి అని మన ప్రార్థన చేసుకోగలిగితే, నా దేవుడు ఖచ్చితంగా చక్కని త్రోవలో మనం నడిపించబడేటట్లు మనం చేయవలసిన వాటన్నిటిని కూడా ప్రభు మనకు నేర్పుతాడు, మనకు బోధిస్తాడు. మనం నడవలసిన మార్గాలు ప్రభు మనల్ని నడిపిస్తారు. ఆమేన్. సమూయేలు ప్రవక్తతో కూడా దేవుడు అంటాడు, నీవు యెషయా ఇంటికి వెళ్ళు, అక్కడ బలి అర్పణ కోసం వాళ్ళని పిలువు, ఏం చెయ్యాలో, ఎవరిని అభిషేకించాలో నేను నీకు బోధిస్తాను. సమూయేలు పెద్ద ప్రవక్త, చాలా అనుభవం కలిగిన ప్రవక్త. ఆ మాత్రం నేను చేయలేనా? ఆ మాత్రం నాకు తెలీదా? మంచి చెడు తెలీదా? మనుషులను చూస్తే నేను గుర్తించలేనా అని అనలేదండి. ప్రభువా నేను చేయవలసిన వాటిని నీవు నాకు బోధించు, నేను చేయవలసిన వాటిని నువ్వు నాకు ప్రకటించుమని ఆయన యెషయా ఇంటికి వెళ్ళడం జరిగిందండి. వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. బలి అర్పణ కోసం వాళ్ళందరూ పోగు చేయడం జరిగింది.